నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వము ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ఎత్తు ఎంతంటే 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచే పనులను కర్ణాటక ప్రభుత్వం శరవేగంగా మొదలుపెట్టిన నేపథ్యంలో చంద్రబాబు దీన్ని ఎందుకు అడ్డుకుంటలేరు అనేది చర్చ. ఆయన కేంద్రంలో భాగస్వామి పక్షాన ఉన్నా కూడా దీని మీద ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? ఒకవేళ ఆల్మట్టి ఎత్తు పెంచితే రాష్ట్రం ఎడారి అవ్వడం పక్కానా అంటే ఏం చెప్తారు? అంటే వెనక్కోసారి వెళ్తే ఇదే ఆల్మట్టి మీద ఆయన చేసిన పోరాటం ఎత్తు పెంచుతున్నప్పుడే కదా. కానీ ఆనాటి రాజకీయ చతురత ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయ చతురత ఎందుకు కొరవడింది అన్న ప్రశ్న మీరు సంధించుంటే బాగుంది. ఎందుకంటే టిట్ ఫర్ టాట్, ఒక పక్క పోలవరం హైట్ తగ్గిస్తూ ఆలమట్టి డ్యామ్ హైట్ పెరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. మనది ఇది జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టు. పోలవరం ఎత్తు ఎందుకు తగ్గిస్తున్నారు? దీన్ని పక్కదారి పట్టించడానికి బనకచెర్ల. ఎప్పుడైతే పోలవరం ఎత్తుతో ఉన్న వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ గ్రావిటీతో బనకచెర్ల అంటే అర్థం ఉంది. కానీ తగ్గించినప్పుడు ఏ ప్రాస్పెక్టులో బనకచెర్లకు వస్తుందన్న ప్రాథమిక అవగాహన కొరవడి విద్యాశాఖ మంత్రితో ఆ విషయాలు మాట్లాడిస్తుంటేనే మీకు తెలియాలి విషయం. పైపెచ్చు రాష్ట్ర విభజన అనంతరం కర్ణాటక అండ్ దాన్ని ఏమంటారు, మనం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ విషయంలో గతంలో చేసిన పోరాటం ఏదైతే ఉందో, జైలు శిక్ష, బెయిల్ మీద తర్వాత నానా తిప్పలు పడిన చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఇది నెక్స్ట్ జనరేషన్స్కి ఉన్న ఈ తెలంగాణ ప్రతిదీ ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు కదా. హైదరాబాద్ నేనే నిర్మించాను, కుతుబ్ షా మన ఎవరికే తెలియనట్టు ఈయనే చెప్తాడు కదా కబుర్లు. మరి కబుర్లు చెప్పినప్పుడు ఇవాళ ఆల్మట్టి విషయంలో అదే సేమ్ ఎందుకు ప్రదర్శించట్లేదు అన్నది ఖచ్చితంగా ఓటంకించి అడగవలసిన విషయం. అండ్ మోర్ ఇక్కడ ఆల్మట్టి డ్యామ్ 5 మీటర్లు కనుక పెరిగితే దాని యొక్క పర్యవసానం ఖచ్చితంగా ఉభయ రాష్ట్రాలు ఎడారి అవుతాయి. ఇప్పుడు ఉభయ రాష్ట్రాలు ఉన్నాయి. బతుకు తెరువు ఇవాళ కృష్ణానదికి వరద వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్కిను మన తెలంగాణకి వచ్చే వాటర్ రేరెస్ట్గా. కానీ సహజ నదిగా ఉన్న గోదావరి నదికి మీరు ఎప్పుడు నిరంతరం వాటర్ అయితే స్కేర్సిటీ ఉండదు. కానీ ఇది మాత్రం ఆలోచించవలసిన విషయం. కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఆల్మట్టి డ్యామ్ని ఎట్టి పరిస్థితుల్లో ఎత్తు పెంచకుండా నిలువరించి ఉన్నదాంతో రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఖచ్చితంగా ఉమ్మడి కార్యాచరణ కావాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనూ కర్ణాటకలో ఉంది కాబట్టి ఎలాగో రేవంత్ రెడ్డి గారికి ఇంటికి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇటు నుంచి ప్రెజర్ పెట్టే కనీస కార్యాచరణ అయినా మొదలెడితే చాలా బాగుంటుంది. అదర్వైజ్ ఇట్స్ రియలీ క్రిటికల్ అండ్ వెరీ డిఫికల్ట్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్. అంటే కృష్ణా జిల్లాల మీద ఆధారపడిన రాయలసీమ, అదేవిధంగా నాగార్జున సాగర్ మీద ఆధారపడిన రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందనిపిస్తుందా? అంటే ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను సార్, కృష్ణానది జలాలు అన్నవి మనకి నిరంతరం 24/7 వచ్చే జలాల కింద వాటిని పరిగణించినాం. అందులో మనకి బ్రిజేష్ ట్రిబ్యునల్ ధర్మం అని వచ్చే ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది ఆ ఎక్సెస్ వాటర్తోనే మనం సర్వైవ్ అవుతున్నాం. ఈవెన్ ఆ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తీసుకెళ్ళి వాటర్ ఏముంది, బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం డ్యామ్కి వరద ఎక్కువై 880 మీటర్లు దాటి వచ్చిన తర్వాత ఆ వరద నీటిని మళ్లించడమే తప్ప ఎక్కడ మనకి అనుగుణంగా ఎలా కౌంటర్ గేట్లు ఎత్తి తీసుకెళ్ళిపోవడం లేదు. గతంలో మీరు గమనిస్తే సాగర్ గేట్ల విషయంలో ఇరు రాష్ట్రాలు ఎలా గలాభాలు పడ్డాయి చూసాం కదా. మొదటిసారి చంద్రబాబు గారి గవర్నమెంట్లోనూ కర్రలు కటార్లు పట్టుకుని వచ్చారు సాగర్ డ్యామ్ మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ కర్రలు కటార్లు పట్టుకుని వచ్చారు. 2 సార్లు ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది. ఇక్కడ వాతావరణం సంబంధించిన ముఖ్యంగా నీరు నిధులు నియామకాలు అన్న ఏర్పాటైన రాష్ట్రంలో నీటి నిష్పత్తులు ఈ రోజుకి కూడా విభజన రోజు ఏదైతే ఉందో ఈ రోజుకి అదే. అది తాత్కాలిక ఉపశమనం. కేఆర్ఎంబీ కానీ లేకపోతే గోదావరి ట్రిబ్యునల్ కానీ ఎప్పుడైనా కూర్చున్న దగ్గర ఈ రోజు కూడా నీటి నిష్పత్తులు ఈ రోజుకి తేలలేదు. ఈ తేలినప్పుడు దీంట్లోంచి మీరు ఆల్మట్టి డ్యామ్ అటుపక్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 5 అడుగులు ఎత్తు పెంచుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తున్న వల్ల తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోబోయే 2 రాష్ట్రాల కింద చూడాలి. కావేరీ జలాల విషయంలో ఉభయ రాష్ట్రాలు అలకొట్టుకుంటా చూస్తున్నాం కదా, తమిళనాడు అండ్ కర్ణాటక. ఇప్పుడు దాని చూడు మనం కూడా ఇటుపక్క తయారవుతాం. అందుకని ఇక్కడి అదేవిధంగా 80,000 కోట్లతో బనకచెర్ల కూడా నిర్మిస్తాము, పూర్తి చేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు కదా సార్. మొదటిదానికి దిక్కులేదు, కడతానికి కళ్యాణం అంటే ఎలా సార్? ఇప్పుడు పోలవరం డ్యామ్ మీరు 3rd ఫేజ్ 4th ఫేజ్ అయిపోతుంది, ఇయర్ ఎండింగ్ కంప్లీట్ అవుతుంది అన్నది ఏదైనా ప్రాతిపదిక ఉంటే మీరు అన్నది కరెక్ట్. ఉదాహరణకి పోలవరం ఒరిజినల్ డైమెన్షన్స్లో 139 అడుగుల పైచిలుక దాన్ని నిర్మించారు. ఎక్సెస్ వాటర్ వస్తుంది, దాన్ని గ్రావిటీ త్రూగా బనకచెర్ల కొత్త ప్రాజెక్ట్ కట్టుకుని దానికి వాటర్ని రిస్టోర్ చేసుకోవచ్చు. నో కాంట్రడిక్షన్. అది కన్విన్స్ చేయొచ్చు, గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళొచ్చు, అవునైనా మాట్లాడి దాని సాధక బాధకాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయొచ్చు, పక్క రాష్ట్రాన్ని కన్విన్స్ చేయొచ్చు. బట్ మొదటిదే అవ్వకుండా
ఇప్పటికే స్పిల్వే తగలడిపోయి ఉంది. ఓ పక్కనేమో దాన్ని ఏమంటారు డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ని ఇప్పటికీ రెక్టిఫై చేయలేకపోతున్నారు. మొన్న వచ్చిన వరదకి తర్వాత ఇప్పుడు జరగబోయేది గోదావరికి ఇంకా తీవ్రత ఉంది. రేపు ఇది వరద నీరు ఆగిన తర్వాత పోలవరం పరిస్థితి ఏంటో దాని మళ్ళీ ప్రక్షాళన జరుగుతుంది. విదేశీ నిపుణులు వచ్చారు, ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి మొన్న ఇచ్చిన రిపోర్ట్ మీరు ఫాలో అవ్వలేదా? కేటగిరికల్గా ఇట్స్ ఫండమెంటల్ మిస్టేక్స్ వాట్ దే హ్యావ్ డిడ్. అంచేత బనకచర్ల ఓన్లీ మాట ఒకదంపుడు ఉపన్యాసాలకు ఉపయోగపడే పరిస్థితే తప్ప. అండ్ ఒక పక్క తెలంగాణ రాష్ట్రం దాని మీద తీవ్ర వ్యతిరేకతని ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఫుడ్ డౌన్ చేసి చెప్తున్నాడు. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎట్టి పరిస్థితులు దాన్ని ఒప్పుకోమని ఒక 2 రాష్ట్రాలని కన్విన్స్ చేయలేనప్పుడు ఏ ప్రాతిపదిక మీద మొదలెడతారు? తెలంగాణ రాష్ట్రం అసలే పోరాటాల గడ్డ, ఊరుకుంటారా? ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిన రాష్ట్రం, ఆ నీటికే గండి కొడతామంటే ఊరుకుంటారా? ఊరుకునే ప్రసక్తే ఉండదు. అంటే ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహిస్తూ దీన్ని ఏ విధంగా పాసిఫై చేస్తారనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, అటు కర్ణాటక కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూసేకరణ కూడా వాళ్ళు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు దీని మీద? సార్, వీటికి ఎపెక్స్ బాడీలు ఉంటాయి. ఇరు రాష్ట్రాలని సమన్వయ సంధానపరచవలసిన బాధ్యత మనకి అప్రహెన్షన్స్ ఉన్నప్పుడు తెలంగాణకు కూడా అప్రహెన్షన్స్ ఉంటాయి. ఇరు రాష్ట్రాలు ఎపెక్స్ బాడీలతో కూర్చున్నప్పుడు జాతీయ ఇరిగేషన్ శాఖ మంత్రి ఏం చెప్తాడో ఆ రోజు మాట్లాడదాం. ఓకే, ప్రజెంట్ వాళ్ళు ప్రతి రాష్ట్రం తన ప్రపోజల్స్ బ్రహ్మాండంగా పెట్టుకుంటుంది. మేము కడతాం, మేము చేస్తామని. తర్వాత తిరిగే తెప్పలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటికి, జాతీయ హోదాలు కలిగిన ప్రాజెక్టులకి వచ్చే వెసులుబాట్లు అవకతవకల్ని సరిదిద్దవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్తా ఉంది? ఇప్పుడు ఇట్లా పెంచుకుంటూ పోతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎటువంటి మాట్లాడే అవకాశం ఉందా లేదా? ఇంకేం వస్తుంది సార్? వరద నీరు వచ్చి ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం మనకేంటి ఎక్సెస్ వాటర్ ఎప్పుడు వస్తుంది? తుఫాన్ వచ్చినప్పుడు. ఆ తుఫాన్ వచ్చినప్పుడు వాటర్ తరలించుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది, ఇది పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరీస్ పెట్టి. సో దాని ప్రకారం ఇప్పుడు తుఫాన్ వాటర్ రాకుండా మామూలు వాటర్ రాదు, తుఫాన్ వాటర్ రానప్పుడు కృష్ణ మీరు చెప్పిన నాగార్జున సాగర్ కింద ఉన్న సాగు, శ్రీశైలం డ్యామ్ కింద ఉన్న సాగు ఆయకట్టు అంతా ఎత్తుకెళ్ళిపోయినట్టే కదా. ఓకే, ఇందులో ఏం కాంట్రడిక్షన్స్ ఏం లేవు. దీనికి సంబంధించిన అంశాలు కేంద్ర ప్రభుత్వం సత్వర పరిష్కార మార్గాలను కనుక ఎంచకపోతే తీవ్రత రాష్ట్రాల మీద పడుతుంది. ఆల్రెడీ కావేరీ జల సమస్య తమిళనాడు, కర్ణాటక ఈ రోజుకి కూడా జుట్లు పంచాయతీ తగలేదు. దీంతో మనకి రాష్ట్రాలు విభజించి మన రాష్ట్రాల్లో ఇంకా పంచాయతీ మొదలవలేదు. ఎందుకంటే సూర్యోద్భవ వాతావరణంలో నెలకొల్పి 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ అటు హరికథలకు ప్రభావితమై ఈ 10 సంవత్సరాలు ఏదో సామరస్యపూర్వక వాతావరణంలో నడుచుకుని వెళ్తుంది. బట్ ఇది 11వ సంవత్సరం స్టార్ట్ అయింది. ఈ కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. ఈ కొత్త ప్రభుత్వాలు కూడా నీటి సమస్యని పరిష్కరించకపోతే అది మళ్ళీ శాశ్వత సమస్య కింద తలెత్తే పరిస్థితి వస్తుంది. ఏ పర్పస్తో తెలంగాణ ఏర్పడిందో పర్పస్ డిఫీట్ అయినప్పుడు తెలంగాణ ప్రజలు పోరాట యోధులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో టిమిడ్గా ఉండరు. అది గమనించండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు పోతిరెడ్డిపాడు వల్ల ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందా? ఇంకేముంది, అందులో పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ఇప్పుడు ఆపరేట్ అవుతుంది. శ్రీశైలం డ్యామ్కి ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు, ఎందులో 80 అడుగులు పైచీలకు వాటర్ వచ్చినప్పుడు అది ఎత్తి నీళ్ళు వదులుతారు కిందకి. అది లేనప్పుడు ఎక్కడి నుంచి వదులుతారు? అప్పుడు ఊరుకుంటారా? శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తండి మేము నీళ్లు పోతిరెడ్డిపాటిని తీసుకెళ్తామంటే ఇక్కడైతే తెలంగాణ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? గతంలో జగన్మోహన్ తీసుకెళ్లారని చెప్పేసి ఆరోపించినారు. ఆరోపణలు ఏముందండి, వాస్తవాలకి ఆరోపణలకి చాలా తేడా ఉంటుంది. బొక్కబెట్టి పోతిరెడ్డిపాటికి బొక్కబెట్టి తీసుకెళ్ళిపోయారు. అన్ని కథలు, వాస్తవాలు ఏం జరగలేదు. ఒక టర్మ్ అయితే ఫ్లడ్ని యాంటిసిపేట్ చేసి ముందే నీళ్లు వదిలేరు. ఓకే, దానివల్ల అవతల కింద రిజర్వాయర్లు నింపుకోగలిగారు. ఓకే, తదనంతర పరిణామంలో అదృష్టానికి మంచి తుఫాన్ వచ్చింది, మంచి వాటర్ వచ్చింది, శ్రీశైలం డ్యామ్ సస్టైన్ అయింది. 20 నాటికి పోలవరం బరాబర్ కడతామన్నట్టు మాట్లాడుతున్నారు. అయినప్పుడు మాట్లాడదాం. వీళ్ళందరూ టైం వేస్ట్ బ్యాచ్. వీళ్ళేనండి కట్టడానికి నాకు అర్థం కదా. కేంద్ర ప్రభుత్వం ఏమైనా చెప్తే, కేంద్ర ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు కదా, ఆయన చెప్తే తగలడితే మనం ఏదైనా మాట్లాడచ్చు. వీళ్ళందరూ టపాచిపూర్తిగా వీళ్ళ మాట్లాడడం నమ్మన్నారు. ఇక్కడ కాళేశ్వరం కట్టేస్తున్నారు కేసీఆర్. నీళ్లు కాళేశ్వరం స్టేట్ ప్రాజెక్ట్, పోలవరం జాతీయ హోదా ప్రాజెక్ట్. ఈ రెండింటికి కంపేర్ చేయొద్దు దయించి. మన సామర్థ్యంతో మనం కట్టు. రేవంత్ రెడ్డి గారు కూడా చూడండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్కి టెండర్లు పిలుస్తున్నారు. ఎందుకంటే స్టేట్ పరిధిలో ఉంది. స్టేట్ పరిధిలో ఉన్నప్పుడు స్టేట్ బాధ్యత ఉంటుంది. కేంద్ర పరిధిలో ఉన్నదాన్ని నెత్తికేసుకుంటే తలకాయ నొప్పి ఉంటుంది. అది చంద్రబాబు గారు భరిస్తున్నారు, మనం ఏం చేయలేదు దానికి. ఓకే, ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల శ్రీశైలం పైన ఆధారపడ్డ హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగ, ఎస్ఆర్ఎస్పి, వెలిగొండ, నాగార్జునసాగర్, కూడియల్మ కాలువలు కృష్ణా డెల్టా ఆయకట్టు ఎడారిగా మారే అవకాశము లేకపోలేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఇంతసేపు మాడింది అదే 5 అడుగులు ఎత్తు పెంచినా 5 మీటర్లు పెంచినా తీవ్రత ఏమవుతుందంటే ఎక్సెస్ వాటర్ రాదు సార్. ఓకే, ఇప్పుడు ఫినామినల్ అండ్ అబ్నార్మల్ ఫ్లడ్స్ అన్నవి రేరెస్ట్గా జరుగుతూ ఉంటాయి. ఆ ఫినామినల్ అండ్ అబ్నార్మల్ కోసం ఆ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ముంచే కార్యక్రమానికి తెరలేపితే అలాగే. ఇప్పుడు కాలాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎండాకాలం ఎండ సరిగ్గాను, వర్షాకాలం శుభ్రమైన వర్షాలు, శీతాకాలం శుభ్రమైన చలి ఉంటే మీకు నాకు తలకాయ నొప్పి లేదు. జూన్ ఎండలకు భరించలేక జూన్లోనే మాన్సూన్ బ్రేక్ అయిపోవాలని పిచ్చి ఎత్తిపోయి తిరుగుతున్న జనాలకి ఇవాళ సెప్టెంబర్లోనూ ఇంకా వర్షాలు పడుతుంటే తట్టుకోలేని ప్రజలు ఉన్నప్పుడు ఏం చేయాలి?
ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు వల్ల బ్యాక్ వాటర్ ప్రభావంతో ముఖ్యంగా తమ రాష్ట్రంలో సంగ్లీ, కొల్లాపూర్ జిల్లాలు ముంపునకు గురవుతాయని చెప్పేసి దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పేసి మహారాష్ట్ర సీఎం చెప్తున్నారు. గ్యారంటీకి అదే జరుగుతుంది కదా. ఇప్పుడు మనం చూడండి, ముంపు గ్రామాలను కలుపుమన్నారు ఇక్కడ. ఏది పోలవరం దీంట్లో మేము కట్టుకోవడానికి కేజీ అవుతుంది. భద్రాచలం ముంపు గ్రామాలన్నీ కలిపితే తెలంగాణ అది కాదని ఏమైంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజీలు ఇచ్చి పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేయకుండా వాళ్ళు చెప్పినట్టు మహారాష్ట్ర చెప్పినట్టు కొల్లాపూర్ అవన్నీ ముంపు ప్రాంతాలు గురై వాళ్ళకి తీవ్రత ఉన్నప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎండ్ ఆఫ్ ద డే స్టేట్ పర్వ్యూలో ఉన్న స్టేట్లో ఉన్న గ్రామాలను కానీ అన్ని వాళ్ళు పరిరక్షించుకోవాలి కదా. వాళ్ళ పర్వ్యూ కానప్పుడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడండి. మన భద్రాచలం పరిసర ప్రాంతాల్లో అవతల తెలంగాణకు చెప్పుకోలేరు, ఇవతల ఆంధ్రప్రదేశ్ ఏమీ చేయట్లేదు. అలా నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇది అవసరం ఎవరికైనా? సాధక బాధకాల మీద పూర్తి అవగాహన, దాని ట్రిబ్యునల్స్ ఏ విధంగా పరిరక్షిస్తాయి అట్ల మీద అన్న దాని మీద ప్రాథమిక అవగాహనతో బడ్జెట్లని ప్రవేశపెట్టి బడ్జెట్లో దాని యొక్క సాంద్రతని పెంచడానికి వెసులుబాట్లు ఈ విధంగా చేస్తున్నాం. ఉదాహరణకి ఆర్ఆర్ ప్యాకేజ్ కొల్లర్కి మహారాష్ట్ర గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకున్నాం, ఈ విధంగా ఇస్తాం. ఇలాంటివన్నీ చెప్పమనండి, ఎవరు కాదను. అప్రహెన్షన్స్. ఇప్పుడు మహారాష్ట్ర సీఎం కూడా చెప్తున్నారు, ఒకవేళ పెంచితే మహారాష్ట్ర కంటే ఏపీకే ఎక్కువ అన్యాయం జరుగుతుందని చెప్పేసి. గ్యారంటీకి అదే జరుగుతుందండి. ఇప్పుడు ఒక నదీ ప్రవాహం మహారాష్ట్రలో మొదలై గోదావరి వస్తుందంటే అది ఎన్ని స్టేట్లు దాటుకుని వస్తుంది? ఎవరి మట్టుకడ డ్యాములు కట్టుకోలేక కూర్చున్నారు రేటు అందరూ. ఇప్పుడు ఎవరు కట్టలేరు. చెక్ డ్యాముల టైప్లో ప్రతి ఒక్కరు కట్టుకూర్చున్నాడు ఊరుకోటి. ఎప్పటికొస్తాయి నీళ్ళు కిందకి చెప్పండి? అఫ్కోర్స్ సముద్రంలో కలిసే టీఎంసీల కన్నా దానికి ఒక ప్రాజెక్ట్ వలన ఎంతవరకు నెక్స్ట్ స్టేట్ బోర్డర్స్లో ఉన్న ప్రాజెక్టులకి ఎత్తులు పెంచుకుంటూ కూర్చుంటే మరి దీని మీద ప్రతిపక్షం ఎట్లా పోరాటం చేస్తుంది? ఎవరు ప్రతిపక్షం అండి? ఎవరు రూలింగ్ గవర్నమెంట్? ఎండ్ ఆఫ్ ద డే నీళ్ళు ప్రతిపక్షంలో ఒకటే నీళ్ళు తోతారు. రూలింగ్ పార్టీ వాళ్ళు నీళ్ళు తాగరా? ఇది సమిష్టి బాధ్యత రాష్ట్రాలది. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఇద్దరికి సమిష్టి బాధ్యత. ప్రభుత్వాలు ఎలా ప్రతిస్తాయి చూసి తర్వాత అపోజిషన్ ఏం చేస్తారో చూడొచ్చు. మైలేజ్ తెచ్చుకున్నారు కదా మీరు వెళ్ళి ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు. అదే మైలేజ్ కోసం ఎవరు పోరాడరు కదా. తెలంగాణలో అపోజిషన్ నుండి మైలేజ్ కోసం పోరాడింది టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర సాధన కోసం పోరాడింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా నోటీస్ ఇవ్వడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైన పరిస్థితి. ఖచ్చితంగా ఇస్తారండి. ఫస్ట్ మీకు అప్రహెన్షన్స్ని అడ్రస్ చేయకుండా స్టేట్ పర్వ్యూలో ఉన్న వాటిని వాళ్ళ గ్రివెన్సెస్ తీసుకోకుండా గుడ్డే చేయలేపు అనేటి ఒక్కొక్కటి ప్రాజెక్టులు 5 అడుగులు పెంచుకోండి, 10 అడుగులు పట్టించుకోండి స్టేట్ పర్వ్యూలో స్టేట్ టెరిటరీస్లో డిస్కషన్స్ ఇస్తే దాని యొక్క డిఫికల్టీస్ మిగిలిన స్టేట్ గ్రౌండ్ స్టేట్స్ అని అనుభవించాల్సి వస్తుంది. అంతకనే ఇంకెళ్ళలేదు. ఓకే. ఇప్పుడు పోలవరంలో నీటి లభ్యత ఎంత శాతం ఉండే అవకాశం ఉంది? ఒకళ్ళు కడితే మనకి స్టేట్కి అది ఆ కన్సెన్సస్ అన్నిటితో చేసిందేనండి. ఈవెన్ ఒరిస్సా గవర్నమెంట్ ఇచ్చిన అబ్జెక్షన్స్ కూడా రాటిఫై చేసే పోలవరం ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్ని టీఎంసీలు కేటాయించి ఎన్ని టీఎంసీలు? అది ఒక బోలార్ధ సాధక ప్రాజెక్టు. దాంట్లో ఒకవేళ పోలవరం సామర్థ్యం కనుక వస్తే ఒక పక్క పవర్ గ్రిడ్ ఉంటుంది, దాంట్లో నుంచి బ్రహ్మాండమైన విద్యుత్ వస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ సినారియో వాటర్ స్టోరేజ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు మనకి ఉభయ గోదావరి జిల్లాలు దాటి ఉత్తరాంధ్ర కూడా సుభిక్షం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాని పోలవరం ప్రైమరీ మోటో అండ్ పర్పస్ కూడా అదే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.